హాయ్ హలో సౌజన్య సాలినవాన్ ఛానల్కు స్వాగతం అండి. ఈరోజు నేను ఫ్రైలలో వాడే పొడికారం చూపిస్తాను. అది ఎలా తయారు చేసుకోలేంటినది నా వీడియో ప్రాసెస్లో నేను ఏ స్టైల్లో చేస్తాననేది చూపిస్తాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఫస్ట్గా పుట్నాల పప్పు తీసుకున్నానండి, 1 కప్పు. అదేవిధంగా ఒక చిన్న కప్పు వచ్చేసి మన పల్లీలు కూడా తీసుకుందామండి. ఒక కొబ్బరి ముక్క తర్వాత దానికి సరిపడా కారం తీసుకుందామండి. 2 స్పూన్లు పెద్ద స్పూన్లతో కారము, 2 వెల్లిపాయలండి. ఇప్పుడు మనం వీడియో ప్రాసెస్లోకి వెళ్దాం రండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని పల్లీలను వేసుకుందామండి. పల్లీలను బాగా వేయించుకున్నాము, సన్న మంట మీద బాగా వేగాలండి పల్లీలు. ఇప్పుడు పల్లీలు వేగిపోయాయండి, ఇలాగ వస్తే సరిపోతుంది, ఎక్కువ రావాల్సిన అవసరం ఏం లేదు. పల్లీలు పొట్టు తీయకూడదండి, పొట్టుతోనే వేయించుకోవాలి. నెక్స్ట్ అవి ఒక జార్లోకి తీసేసుకున్నాను. అదేవిధంగా మనం చూపించిన అది కొబ్బరి చిప్పు ఉంది కదా, అదంతటిని కట్ చేసి వేసుకున్నానండి. నెక్స్ట్ అది సరిపోతుంది, ఇది కూడా వేయించేసుకున్నాము. ఇప్పుడు కొబ్బరి కూడా వేగిపోయింది కండి, ఈ విధంగా కొబ్బరి కూడా వేగాలి. ఇది కూడా తీసేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి పుట్నాల పప్పును కూడా వేయించేసుకున్నామండి. లైట్గా వేగాలి, ఇది కూడా జస్ట్ వేడి మీద వేగిపోతాయి. ఇప్పుడు ఇవి కూడా వేగిపోయాయండి, ఎక్కువ వేయకూడదు, సరిపోతుంది ఇది. నెక్స్ట్ దీంట్లో కొంచెం జీలకర్ర వేసుకుందాము. జీలకర్ర కూడా జస్ట్ అట్లా ఊరికట్లా వేడిగా ఉంది కాబట్టి, ఆల్రెడీ వేగి ఉంది కాబట్టి అన్నీ వేడిగా ఉంది. ఇప్పుడు ఇవి కూడా ఇందులో వేసేసుకుందాము జార్లోనే. ఇప్పుడు ఇవి బాగా చల్లారాలండి. చల్లారాక మనం మిక్సీ పట్టుకున్నాము. కొంచెం సేపు వెయిట్ చేద్దామండి. మిక్సీ పట్టుకునేటప్పుడు మనం ఎండుమిరపకాయలు ఉంటే ఎండుమిరపకాయలు కూడా వేసి వేయించేసుకోండి. ఎండుమిరపకాయలు అయితే ఈ క్వాంటిటీకి ఒక 12-13 వరకు అయితే సరిపోతాయి. 15 కూడా కొంచెం కారం తినే వాళ్ళు వేసుకోవచ్చు. 15 ఎండుమిరపకాయలు వేయించేసేసుకొని ఇందులో వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను ఇవి పట్టాక నేను కారము ఉప్పు అవి కలుపుతాను అనమాట. ఫస్ట్ ఇవి నేను పట్టి చూపిస్తాను మీకు. ఇప్పుడు ఈ విధంగా పట్టేసుకుని నేను పొడిని ఇప్పుడు నేను దాంట్లోనే నేను చూపించాను కదా ముందుగానే 2 టేబుల్ స్పూన్లు వచ్చేసి కారము, వెల్లిపాయలు, అదేవిధంగా సాల్ట్ కూడా వేసుకుంటున్నానండి. సాల్ట్ సరిపడా వేసుకోండి. నెక్స్ట్ ఇవి కూడా పట్టుకొని చూపిస్తాను మీకు. ఇప్పుడు ఈ పొడికారం రెడీ అయిపోయిందండి. ఈ పొడికారం నేను అన్ని ఫ్రైల్లోకి అన్నిటికీ వాడుకుంటూ ఉంటాను. ప్రతి ఫ్రైలోకి వాడతానండి నేను. దోశ తినేటప్పుడు కూడా పక్కకు కూడా వేసుకుంటామండి, మేము వేసుకొని తింటాము. చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా సింపుల్ అండి, ఈజీ, క్విక్గా అయిపోయే మన టేస్టీ పొడికారం రెడీ అయిపోయిందండి. ఇది ఒక డబ్బాలో చల్లారాక పెట్టుకొని దాన్ని మనం అయిపోయే వరకు వాడుకుంటూ ఉండొచ్చు. మళ్ళీ ఒక 10 రోజులు 15 రోజులకు ఒకసారి మళ్ళీ ప్రిపేర్ చేసుకొని మళ్ళీ పెట్టుకోవచ్చు అనమాట. ఇది చాలా సింపుల్గా అయిపోతుందండి. ఈ పొడికారం తయారు చేసి నాకు కామెంట్స్లో తెలియపరచండి. ఈ పొడికారం వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్కి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ.